తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల్లో భద్రతా బలగాల ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టుల అగ్ర నేతృత్వం అంతా కూడా కర్రెగుట్టలోనే ఉందన్న వార్తల నేపథ్యంలో వేలాది మంది బలగాలు కొండల్ని దిగ్బంధించాయి. ఈ ఆపరేషన్ను ఆపాలని మావోయిస్టులు లేఖ విడుదల చేసినా కూడా కేంద్రం స్పందించకపోవడం గమనార్హం. అటు మానవ హక్కుల సంఘాలు కూడా ఆపరేషన్ను ఆపాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగట్టు కొండల్లో భద్రతా బలగాల ఆపరేషన్ కగార్ అయితే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ రవి లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి, మావోయిస్టులు ఏర్పరిచినటువంటి ఈ రీజనల్ ఏమంటారంటే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి, ఆపరేషన్ సంబంధించి? ఏదైతే బాంబులు వర్షం కురిపిస్తున్నారు, ప్రధానంగా ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతం సరిహద్దుల్లో ఉంటాయి. నిలిపివేయాలని కేంద్ర బలగాలు వెనక్కి రావాలని ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మాల్టీ పార్టీ మధ్య ఏదైతే కాల్పులు ఏమైనా పాటించాలని చేపడుతున్నారు ఉన్నటువంటి ప్రధానంగా ఆపరేషన్ ఆపాలని పెద్ద ఎత్తున వివిధ పార్టీలు మొత్తం కూడా ఆపరేషన్ ఆపేయాలని వెంటనే ఆపాలి. అట్లాగే ప్రభుత్వం ప్రధానంగా శాంతి చర్చలు జరపాలని పెద్ద ఎత్తున ఇప్పటికే ఏదైతే అనేక దేశవ్యాప్తంగా పౌరులు అట్లాగే శాంతి కమిటీలు మొత్తం కూడా ఈ పౌర హక్కులు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నదిగుట్టల నుండి కేంద్ర ప్రభుత్వాలు ఎదిగి రావాలని మార్చి అట్లాగే కేంద్ర ప్రభుత్వం చెప్పేసి శాంతి చర్చలు జరపాలి. పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు ఇక్కడ దర్శనం నిర్వహించారు. ఇక్కడ మనం చూస్తున్నాం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకులు మధు గారు. చెప్పండి, ఏదైతే అంధకారంలో జరుగుతున్నటువంటి ఒక నరమేధాన్ని మీరు ఎలా చూస్తున్నారు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు ప్రధానంగా ఈ యొక్క ఆదివాసీల హనర్ పట్ల శాంతి చర్చల పట్ల మీ వైఖరి? సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నటువంటిది అంటే మావోయిస్టులు చర్చలకి ముందుకొచ్చారు. చర్చల్ని కొనసాగించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు మధ్య భారతదేశంలో దాదాపు 7 లక్షలు దించి ఆదివాసీ గిరిజనుల పైన దాడులు చేస్తూ వాళ్ళని చేసేది. అట్లాగే మహిళలు ఎందుకు ఉపయోగిస్తున్నది అనేటువంటిది అంటే దాదాపు 79 రకాల కంటి సంపదలు ఆదాని అంబానీ కంపెనీలకి నిలుపుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. చట్ట
వ్యతిరేకంగా వైఖరిని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ వైఖరిని ఖండిస్తూ ఈ రోజు ఖమ్మంలో ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఇట్లాంటి చట్ట వ్యతిరేక ప్రజాస్వామిక చర్యని ఇట్లనే కొనసాగిస్తే మాత్రం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ రోజు ప్రజా సంఘ ఖమ్మంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. చర్చలకి ముందుకు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ప్రధానంగా ఆదివాసీల ఏదైతే ఉన్నారో ఒకటి ఖచ్చితంగా వాళ్ళ మీద కరకుట్ల నుంచి కేంద్ర బలగాలు రావాలని కోరుతున్నాయి. ఇక్కడనే టీపీజేఏసీ జిల్లా కన్వీనర్ విజయ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క దండకార్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, అట్లాగే దాని పట్ల మీ స్పందన ఏంటి? ఇవాళ మధ్య భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల పేరుతోటి మావోయిస్టుల ఏరివేసి ఇవాళ ఒక పక్క మావోయిస్టులని మరొక ఇవాళ దాడులు చేస్తూ మానవాన్ని కొనసాగిస్తా ఉన్నాయి. దేశ సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి పార్లమెంటాలు పౌరులని ఇవాళ అత్యంత దుర్మార్గంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. మరొక పక్క కూడా మేము శాంతి చర్చలకు సిద్ధండి పిలవండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర కమిటీలు సిద్ధమంటారు కనుక మీరు కూడా మీ వైపు నుంచి కూడా మొత్తం సృష్టిస్తా ఉన్నాయి. మరొకరు ఈ దేశ పౌరుల్ని తప్పుకోవడం అంటే ఈ దేశ మూలమైనటువంటి ఆదివాసుల్ని మన బిడ్డల్ని మనం చంపుకోవడం వెంటనే శాంతి చర్చలకు పిలవాల్సిందిగా పార్టీలుగా వాళ్ళ అట్లాగే జిల్లా కార్యదర్శి గారు ఉన్నారు స్వర్ణ సుబ్బారావు గారు. చెప్పండి, ప్రధానంగా ఏదైతే మొత్తం దేశంలో ఉన్నటువంటి పరోకుల మీద దాడులు జరుగుతాయి, దాని పట్ల మీ స్పందన ఏంటి? ఈ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోని ఈ మొత్తం ఆదివాసీలు మొత్తాన్ని కూడా డ్రోన్ కెమెరాలతోని మొత్తం చిత్రీకరిస్తూ మొత్తం అడవి మొత్తం మీద కూడా జంతువులను వేటాడినట్టుగా అమాయకులైనటువంటి ఆదివాసీల మీద మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపున ఇటు శాంతి చర్చల కోసం అని చెప్పేసి ఇటు మావోయిస్టులు కానీ మొత్తం ప్రజా హక్కులు ప్రజాస్వామ్య హక్కుల కోసం పౌర హక్కుల కోసం పోరాడే వారు కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా శాంతి చర్చల కోసం పూనుకోకుండా ఒక డేట్ పెట్టి మార్చి 26 నాటికి అంతం చేస్తామని చెప్పేసి ప్రత్యేకించి ఒక హద్దు పెట్టేసి దానికోసం అని చెప్పి చేయటం అంటే ఇది ప్రత్యేకించి ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి మన ప్రజల మీదనే మన వాళ్ళతోనే దాడులు చేపించేసి ఇది మారణ హోమం తప్ప ఇది మరొకటి కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్య హక్కులు నశించిపోయి సామాన్య పౌరులు బతకడానికి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడే పరిస్థితి. దీనికోసం అందుకోసమే ఇలాంటి శాంతి ప్రదర్శనల ద్వారా వీటి ద్వారా దేశవ్యాప్తంగా కూడా మొత్తం రైట్, థ్యాంక్ యూ రవి.